అందరికీ నమస్తే. గీయాల చాలా ముచ్చట్లు తెచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు. మన జిగేల అర్థాలు చూసేదే గాని ముందుగా ఏంటియో తెలిసే కదా. హెడ్లైన్స్. పాట పాడినందుకు పూలవాడ లెక్క నోట్ల వాన. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పరిశాన్ అయ్యారు శానా. సైకిల్ మీద ప్రయాణం చేసిన మంత్రి నిమ్మల. ఈ వీడియో వైరల్ అవుతున్నది మళ్ళీ సోషల్ మీడియాలా. ఆడ పరిస్థితి ఏరు ఈడ పరిస్థితి ఏరు అంటున్న పవన్ కళ్యాణ్ సారు చూపిస్తాడంట ముంగల జనసేన జోరు. బుల్లెట్ ఎక్కిన ఆంధ్ర సీఎం ఇంక ముంగలికి పోలేడు నయ్యము. పెళ్లిళ్ళు భరత్లు ఇప్పుడైతే షాన్ అవుతున్నాయి. ఇక భరత్ల బ్యాండ్ సప్పుడుకు చాలా మంది ఎగిరెగిరి దుంకుతారు. ఇంకా కొందరు ఏక్మార్ దూమార్ తీన్మార్ అని పెళ్లి పిల్లగడ మీదకెళ్ళి పైసలు తిప్పి బ్యాండ్ కొట్టేటోళ్లకు ఇస్తారు. గట్లా ఎన్ని పైసలు ఇచ్చినా ₹1,00,000 మించి ఇయ్యరు కదా. కానీ ఒక అన్న ఉట్టి పాట పడినందుకే పూలవాడ గురిపించినట్టు మొత్తం పైసల వాడ గురిపించిండ్రు. ఓర్ని కథ సల్లగుండా చూసిన ఆ రోజుల్లో ఒకటే పైసలు గుమ్మరిస్తున్నాడు కదా. అగో పాట పాడేటైనా మూతి కూడా కనిపిస్తలేదు. గాలెక్కల పైసలు పోసిర్రు. ఇక పాటలు వాడటైనా కూడా మీద గన్ని పైసలు పోస్తున్నా తగ్గేదే లేదు అని చెప్పి పాటనే వాడవచ్చే. చూసిరు కదా సినిమా థియేటర్ల పేపర్లు ఇసిరేసినట్టే పైసలు ఇసిరేయబట్టే. ఇక మరి గింతకి గిది ఏడయ్యిందంటే గుజరాత్ రాష్ట్రంలో అయ్యింది. ఇక అన్న పాటకు మెచ్చి మొత్తం మీద అయితే గీ లెక్కన పైసలతోనే గిఫ్టులు ఇచ్చిర్రు. మళ్ళా ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక గాయకుడు గీ పైసలతోనే మంచిగా నాయకుడు కావచ్చు. గా లెక్కన ఇచ్చిర్రు మళ్ళా పైసలు. ఇప్పటిదాకా చాలా మంది లీడర్లు పెట్రోల్ డీజిల్ ఆదా చేయాలని ఆటో అన్న ఎక్కిర్రు, లేకుంటే మెట్రో రైలు ఎక్కిర్రు. ఇక లేకుంటే 10 కార్లల్లో తిరిగేటోళ్ళు 2 కార్లలో తిరిగిండ్రు. ఆటో ఎక్కినాక రైలు ఎక్కినాక కార్లలో తిరిగిన నూనె ఎట్లనైపోతుంది. మరి నూనె ఆదా కావాలంటే ఏం చేయాలంటే మంత్రి నిమ్మల సార్ లెక్క సైకిల్ ఎక్కాలే. ప్రధాని మోడీ సారు పొదుపు మంత్రం చెప్తే గది పాటించేటోళ్ళ దాంట్లో ఫస్ట్ ప్రైజు మంత్రి నిమ్మల సార్కే వస్తుండొచ్చును. గా లెక్కన డీజిల్ పెట్రోలు ఆదా చేస్తున్నాడు. మళ్ళా ఆదా చేసుడే కాదు, సైకిల్ మీద ఉండవల్లి సీఎం క్యాంపు ఆఫీసులో మీటింగ్ ఉంటే గా మీటింగ్కు పోయిండు. మీటింగ్కి పోయేటప్పుడే కాదు వచ్చేటప్పుడు కూడా సైకిల్ మీదనే వచ్చిండు. చూసిరు కదా సార్ అంటేనే అంత సింపుల్గా ఉంటాడు. మళ్ళా గిట్లా మోడీ సారు ఏదో చెప్పిండని కాదు, ఉత్తగా ఉన్నప్పుడు కూడా సారు యాది మరవకుండా వ్యవసాయం పని చేస్తాడు, అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో ఈరోజు ఫ్రైడే నో వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక పిలుపిచ్చారు, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్
వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి. తమిళనాడు రాష్ట్రంలో పార్టీ పెట్టి రెండేళ్లలో అన్ని సీట్లలో పోటీ చేసి అధికారంలోకి వచ్చిండు విజయ్ దళపతి సారు. మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్లనే పోటీ చేస్తే పక్కా సీఎం అయ్యేటోడని కోడిగొచ్చినట్టు ట్విట్టర్ కాడికెళ్ళి ఫేస్బుక్ దాకా అందరికి ఇదే మాట మాట్లాడిర్రు. మరి ఈ ముచ్చట మీద అసలు మనిషి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏమంటున్నాడో ఇందాం పాండ్రి. ఊళ్ళ పెళ్లికి అదేదో హడావిడి అన్నట్టు తమిళనాడు రాష్ట్రంలో విజయ్ దళపతి పార్టీ పెట్టిండు, ఒక్కడే పోటీ చేసిండు, ఆఖరికి సీఎం అయ్యిండు. ఇక ఆయన గెలిచిండో లేదో నాకు ఒకటే మెసేజ్లు చేస్తున్నారు. ఆయన తీరు నువ్వు కూడా పోటీ చేస్తే పక్క సీఎం అయ్యేటోనివి అని చెప్పి, కానీ గాఢ పరిస్థితి వేరు ఈడ పరిస్థితి వేరు అని చెప్పి గిట్ల అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం అంటే ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది, ఆ రోజే కనుక 2024లో తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదరగొట్టేస్తాను. నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఇన్నరు కదా గాయన లెక్క 2 జాగాలలో పోటీ చేస్తే మీరే కదా ఓడగొట్టిండ్రు అని అనబట్టే కుల్లం. మరి సారు చెప్పింది కూడా నిజమే, ఆడ పరిస్థితి వేరు గీడ పరిస్థితి వేరు. ఇప్పుడు సారు అన్న మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సారుకే మద్దతు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ సారు పెట్రోలు డీజిల్ ఆదా చేయమని చెప్పిండో లేదో ఒక్కొక్క లీటరు ఒక్కొక్క తీర్లా పెట్రోల్ డీజిల్ ఆదా చేస్తున్నారు. మరి ఊరందరూ చేసిన పని నేనెందుకు చెయ్యొద్దు అనుకున్నాడో ఏమో తెలంగాణ పువ్వుపాటి పెద్ద మనిషి రామచంద్రరావు సారు. ఇక నాకేం తక్కువ అన్నట్టు గిట్లా బయలుదేరిండ్రు. ప్రధాని మోడీ సారు పెట్రోల్ డీజిల్ ఆదా చేయమని పిలుపు ఇచ్చిండో లేదో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఆంధ్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రాలు సారు దాకా అందరూ పెద్ద ఉద్యమం చేసినట్టే పొదుపు మంత్రం పాటించిర్రు. ఇక గాలందరూ పాటిస్తే మేం పాటించకుంటే ఎట్లా అని అనుకున్నాడేమో తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద రామచంద్రరావు సారు. ఇక సారు కూడా మెట్రోలో ప్రయాణం చేసిండు గిట్లా. చూసిరు కదా అందరి లెక్క టికెట్ కొని రైలు ఎక్కనికే మీదికి రావట్టే. ఇక మీదికి పోయినాక జరసేపు అటు ఇటు తిరిగి రైలు ఎక్కిండు. రైలు అయితే ఎక్కిండు, కానీ లోపల సారుతోని ఎవరు ముచ్చట వెళ్తలేరు కదా. అరే షెట్ అంత మనిషి నిలబడ్డా ఎవరు వల్కరిస్తేనే లేరు. పబ్లిక్ గంత బిజీలు ఉన్నారా మెట్రో రైల్లా అని సారే గిట్ల ముచ్చట పెట్టిండు. చూసిరు కదా గిట్ల ముచ్చట పెట్టి మంచి షెడ్ అరుచుకొని అటెనక అందరికి గిట్ల పిలుపునిచ్చిండు కిందికొచ్చి. మేము కూడా అవసరం ఉన్నప్పుడే డీజిల్ పెట్రోల్ కారు వాడమని నాకు మీటింగ్ ఉన్నది జేఆర్సీ కన్వెన్షన్లో. ఇక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నేను తార్నాక నుంచి మెట్రోలో వచ్చాను. ఇప్పుడు ఈవీ వెహికల్ ఎక్కి ఆ మీటింగ్ వచ్చి మళ్ళీ తార్నాక వెళ్తాను. ఎక్కడైతే అవసరం ఉంటుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలనేది చెప్పడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఒక అధ్యక్షుడిగా నేను కూడా ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత చేసే ప్రయత్నం నేను కూడా చేశాను. కార్యకర్తలు కూడా ఇదే పిలిపిస్తున్నాను, ప్రజలు కూడా పిలిపిస్తున్నాను. ప్రపంచం మొత్తంలో కూడా ధరలు ఇంతకుముందు ఎప్పుడో పెరిగినాయి, ఇప్పుడు భారతదేశం 7 నెలల తర్వాత పెంచుతుంది. కాబట్టి మనకు చాలా మంచి అవకాశం మన భారతాన్ని కాపాడటానికి. నరేంద్ర మోదీ గారి మాట విందాము, దీన్ని మనం పాటిస్తామని చెప్పేసి కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాను. అగో ఇన్నరు కదా ఆదా చెయ్యండ్రి ఆనందంగా ఉండుండ్రి అని చెప్పబట్టే. ఇక ఇప్పుడు సారు మెట్రోలో ప్రయాణం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి.
గప్పుడు ఎక్కువ మంది పిల్లలు పుట్టిండ్రని అమ్ముకుంటే పైసలు వస్తుండే గాని ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుడితే గన్ని పైసలు. అవును, 3వ పిల్లగాడు పుడితే 30,000, 4వ పిల్లగాడు పుడితే 40,000. ఆయనతో ఏ దేశంలో అనుకోగలరు? కాదు, మన దేశంలోనే. సీఎం చంద్రాలు సారు జమానాల 2-3 వద్దు ఒక్కరే ముద్దు అని అన్నాడు కదా, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంతమంది పిల్లలు పుడితే అంత మంచిగా అన్నట్టు ఈ మాట చెప్పిండు గీ అల్లా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఏంటి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. అగ్గో ఇన్నరు కదా, 3వ పిల్లగాడు పుడితే 30,000, 4వ పిల్లగాడు పుడితే 40,000 అని అనబట్టి. మరి సారుకి ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే దినదినము పబ్లిక్ తక్కువైతున్నందుకే. ఇక అటెనక కొంతమంది ఆఫీసర్లను మెచ్చుకొని ఈ మాట అన్నాడు. బెస్ట్ టీం ఉంది, కానీ జిల్లా అభివృద్ధి వెనకానుంది. దానికి వాళ్లే కదా కారణం, మీరు కూడా కారణం. ఈ జిల్లాలో ఎక్కువ ఉద్యమాలు చేస్తారు కానీ అభివృద్ధికి మాత్రం ముందుకు రారు. ఈరోజు నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక సంకల్పం చేశాను. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకు వలసలు రావాలనేది నా సంకల్పం. విన్నారు కదా, మొన్నటిదాకా వలసలు ఉత్తరాంధ్రకి వెళ్ళి పోతుండే, ఇప్పుడు ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేటట్టు చేయాలన్నదే నా ఆశయము అని అనవచ్చే. ఇక చూడాలి మరి సారు గాలెక్కన ఉత్తరాంధ్రను ఎన్నడు తయారు చేస్తాడు. నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. ఇగో నెత్తినొస్తే ఒక గోలి, కాళ్ళు గుంజితే ఒక గోలి, దగ్గైతే ఇంకొక గోలి, సర్దైతే ఇంకో గోలి. గిట్లా అమ్మగారింటికన్నా ఊకే పోము. మందు గోళీలు తెచ్చుకోనికే దినం ఇడిచి దినం పక్క పోతాం. అయితే గా మందు దుకాణాలు ఒక దినం బందు పాటిస్తున్నాయి. మరి ఎందుకో అరుచుకుందాం పాండి. ఈ పొద్దు రేపు పర్సుల పైసలు లేకున్నా బీపీ గోళీలు, షుగర్ గోళీలు పక్క ఉండాల్సిందే. అవును, మళ్ళా గాలెక్కన ఉన్నాయి రోగాలు చాలా మంది ఇప్పటి పబ్లిక్. అయితే మే 20 తారీఖు నాడు మొత్తం మంది గోళీల దుకాణాలు బంద్ పెడుతున్నారట. అగో గాలకేమైంది, చాలా మందికి రోగాలు వస్తూనే ఉన్నాయి కదా, దినాము గోళీలు కొంటనే ఉన్నారు కదా, ఇక ఇంకేం తిప్పాలంటారా? అయితే బువ్వ స్విగ్గీలో జొమాటోలో వచ్చినట్టే అచ్చం గట్లనే యాప్లా బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి గోళీలు ఇచ్చిపోతున్నారట. ఇక గట్ల చేసేసరికి దంద మొత్తం లుక్సాన్ అవుతున్నదట. ఇక ఇంకేమున్నది, గందుకే పోరాటం మళ్ళా. ఈ నెల మే 20వ తారీఖున ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో మెడికల్ షాప్ బంద్ నిర్వహించబోతున్నాం. కోవిడ్ సమయంలో ఇచ్చిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జీవోలు ఆన్లైన్లో పంపించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేసింది. 817E అని, 220E అని. వీటి వల్ల డీప్ డిస్కౌంట్స్ ఎక్కువైపోయి స్పోరియస్ డ్రగ్స్ మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. వీటి ప్రభావం మెడికల్ షాప్ల వల్ల నైతికత మీద దెబ్బపడుతుంది, మా జీవనోపాధి పోతుంది. అధిక డిస్కౌంట్లు ఇస్తూ ఆ స్పోరియస్ డ్రగ్స్ పంపిస్తూ ఆన్లైన్లో తనిఖీలకు ఆస్కారం లేకుండా ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ జీవో అనేది తుదిరూపు దాల్చలేదు, అయినా కూడా సాకు పెట్టుకొని ఆన్లైన్ ఫార్మసీలు నడిపిస్తున్నారు. దీనికి ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా, ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా మేము
ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలకి ఏదైతే ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ కానీ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఈజీగా అందుబాటులో వస్తున్నాయి. విన్నారు కదా, కరోనా కాలంకెళ్ళి గిదే కథ నడుస్తున్నదట. గందుకే అన్నంలో పోరాటం. గందుకే మీరు కూడా గోళీలు ముందే కొని అన్నంలో పోరాటానికి మద్దతు తెలుపుండ్రి. మళ్ళా దేశం గాని దేశం పోతున్నావు బిడ్డ, జర భద్రం. గడ మనుషులు ఒక లెక్కుంటారు, కీడ మనుషులు ఒక లెక్కుంటారు. జర భద్రం అని పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు పోయేటప్పుడు ఇంట్లున్న పెద్ద మనుషులు చెప్పి పంపుతారు. కానీ మన ప్రధాని మోడీ సారు బయట దేశం పోయిండు. మరి మోడీ సారు ఒక దేశం పోతే ఆడ మొత్తం మనోళ్ళే ఉన్నారంట. ఇక ఇంకేమున్నది, ప్రధాని మోడీ సారు గీ లెక్కన ఖుషి అయ్యిండు. మన దేశంలో పొద్దుగల పెట్రోల్ రేట్లు పెంచి ప్రధాని మోడీ సారు సీదా బయటి దేశం పోయిండు. గీ అల్లా నెదర్లాండ్ దేశంలో అడుగు పెడితే గాడున్న మనోళ్ళను చూసి మస్తు పరిశాన్ అయ్యిండు. మళ్ళా అచ్చం గీడున్నట్టే పద్ధతులు పాటించిర్రు. అరే గిదెక్కడి చిత్రమో అని చెప్పి గిట్ల పరిశాన్ అయ్యిండు. చూసిరు కదా, ఇక మనోళ్ళు డ్యాన్స్ చేస్తుంటే సారు మస్తు మురువబట్టే ఇక అటెన్కా మీటింగ్లో పాలు పంచుకున్నాడు. ఇక మీటింగ్లో పాలు పంచుకుంటే మోడీ మోడీ అని ఉరులుతుంటే మస్తు మురిసిపోయిండు సారు. भारत माता की, भारत माता की, भारत माता की बहुत बहुत धन्यवाद. అగో విన్నారు కదా, మొత్తం మీద అయితే ఏకదం మురువబట్టే సారు. ఇక అటెన్కా అందరినీ నవ్వుపించేటట్టు ఇక నేను మొన్న తిన్న జుల్మూరి ముచ్చట మీదాకా చేరిందా అని చెప్పి మొత్తం మీద అయితే అందరినీ గిట్లా నవ్వుపించిండు. साथियों, भारत की ये एस्पिरेशन ड्रिवन जर्नी हमारी डेमोक्रेसी को भी सशक्त कर रही है. जब लोगों के सपने सच होते हैं तो लोकतंत्र पर उनका भरोसा भी मजबूत होता है. साथियों, मैं आपको हाल के विधानसभा चुनाव का उदाहरण देता हूं. असम, बंगाल, क्या जालमुड़ी यहां भी पहुंच गई? విన్నారు కదా, అందరూ మంచిగా బగ్గ నగబట్టే. అయినా మనోళ్ళందరూ గింతగానం మంది బయట దేశాలలో ఉంటుంటే మరి మన దేశంలో ఎంత అభివృద్ధి అవుతున్నట్టు ఏం సంగతి అని అనుకుంటున్నారు గీ ముచ్చట ఎరకైనోళ్ళు. దినము కాళ్ళలో తిరిగేటోళ్ళ కంటే బండ్ల మీద తిరిగేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండానే బయటికి వెళ్తారు. అదృష్టం బాగుండి ఏం కాకపోతే మంచిదే, కానీ ఏమన్నా అయితే ఏం చెప్పుర్రి. అందుకే ఆంధ్ర శ్రీకాకుళం పోలీసులు చక్కటి ఆలోచన చేసిర్రు. వారెవా శ్రీకాకుళం పోలీసులు అంటే శ్రీకాకుళం పోలీసులేపో ఏమన్నా ఐడియానా? ఇగో సీఎం సారుకు ఏం ముచ్చట చెప్తున్నారంటే, సీఎం సారు మన జిల్లాలో హెల్మెట్లు పెట్టుకోకుండా ఊకే తిరుగుతున్నారు. ఇక పక్క యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అందుకే గీ ఆలోచన చేసినాము అని చెప్పి ఇగో గీ ముచ్చట చెప్పిండు. సార్, మనకి హెల్మెట్ బ్యాంక్ అని చెప్పేసి మన శ్రీకాకుళంలో ఏంటంటే అసలు హెల్మెట్ యూసేజే లేదు సార్. మనకి లాస్ట్ 5 years యాక్సిడెంట్ డేటా చూసినప్పుడు ఆల్మోస్ట్ 62% వచ్చి బైక్ విక్టిమ్సే ఉన్నారు సార్. అందుకని ఏం చేస్తున్నామంటే మనం పోలీస్ వైపు నుంచి వాళ్ళకి ఒక 2 days 3 days లోన్గా ఇస్తున్నాం సార్ హెల్మెట్. సో దట్ వాళ్ళు అది యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనకి కొత్త హెల్మెట్ కొన్న తర్వాత అది రిటర్న్ చేయాలి సార్. Now I got to do one thing to start element Uberization. Sure. Uberization.
ఇక్కడి నుంచి ఇస్తాడు, అక్కడి ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఇంకో దగ్గర ముందు అది అలవాటు చేయాలి. అప్పుడు ఎక్కువ ఉండడం వల్ల సార్ అస్సలు వాడే వాళ్ళు కాదు సార్. మనం ట్రై చేస్తాం, లేరు వాడట్లేదు కాబట్టి ఇది స్టార్ట్ చేస్తాం. షాపులు పెట్టేసి ముందు ఓపరైజేషన్ పెట్టండి, తర్వాత నెక్స్ట్ నర్సనపేటకి, శ్రీకాకుళంకి, నర్సనపేటకి, పలాస్కల్ పెట్టండి. అది వర్కౌట్ చూద్దాం, ఆ తర్వాత హ్యాబిట్ అయిపోతుంది. ఓకే. విన్నారు కదా, మన జిల్లాలో మొత్తం మీద అయితే హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. హెల్మెట్లో ఇస్తే చాలు, ఇక చాలా మంది హెల్మెట్ పెట్టుకొని తిరుగుతారు అని చెప్పబట్టే ఇక అటెనక సీఎం సారు బుల్లెట్ బండెక్కి గీ తీర్ల పోజులు ఇచ్చిండు. మీరు చిన్నప్పుడు నడిపిందేలేండి. నెక్స్ట్ తయారైన ఇక్కడ తీసుకుంటాం, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీకాకుళం తీసుకుంటాం, అన్ని అటెల్. చూసిరు కదా, మొత్తం మీద అయితే చిన్నగా ఉన్నప్పటి సందే బుల్లెట్ నడిపినా అని అనబట్టే. ఇంకా నయం సార్ అయితే అట్లనే బుల్లెట్ బండి మీద సచివాలయం పోలేడు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇవాళ మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన, జల్దీ చూసేర్రి. నకల్ మారనేకెళ్ళి ఏ అకల్ చాహియే అన్నట్టు డైరెక్ట్ రైల్లోనే బీరు బాటిల్ స్మగ్లింగ్ చేస్తున్నారు కదా. అగో చూడండి, మంచిగా సీలింగ్ లోపల తాపెట్టిండ్రు. ఇక సీలింగ్ బయటికి తీస్తే మెల్లగా బీరు బాటిల్ బయట పడవచ్చే. धनबाद से पटना जो जाती है अभी प्लेस हो रही है और आरपीएफ धनबाद पोस्ट को ये सूचना प्राप्त हुई थी कि बाथरूम के बियर लॉबी में ऊपर में अवैध रूप से बियर का तस्करी किया जा रहा है, जिसकी सूचना पर आरपीएफ धनबाद पोस्ट की टीम और ये डिटेक्ट की है. చూసిరు కదా, మరి గింతకి ఏడయ్యిందంటే బీహార్ పాట్నాలో అయ్యింది. इसकी सूचना पर आरपीएफ धनबाद पोस्ट की टीम और ये डिटेक्ट की है और इसको उतारा जा रहा है. आप देख सकते हैं ये धनबाद पोस्ट के आरक्षी हैं संजीव कुमार और ये टास्क टीम की सारी टीम मौजूद है. आप देख सकते हैं ये कितना तादाद में ये बियर का खेप और इस तरह से ये ऊपर में लॉक करके जा रहा है. आप देख सकते हैं. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని ఆర్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.